మనం ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏది గూడా అనుకూలంగా లేదు. అన్నీ గూడా చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతానికి మనకేమీ ఇబ్బంది లేదు అనే ఒక కోణంలో మనం ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి గాని మొదలైతే అన్నీ గూడా చాలా ఇబ్బందులు. ఎంత ఇబ్బందులంటే మీరు దేవుడి సహాయం కోరుకొని ఎంతో గోజాడినప్పటికీ కూడా మీకు అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే సమయం ఉంటున్నప్పుడే మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. అందుకని దినములు చెడ్డవి కనుక ఏం చేయాలంటే సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలట. అజ్ఞానం వలే కాక జ్ఞానం వలే జాగ్రత్తగా నడుచుకోవాలి. కనుక దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు అందరికీ కూడా. మరి దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోకుండా ఇంకేదో ద్వేషాలు, కోపాలు, ఇంకేవో దరిద్రాలు పెట్టుకోవడం వలన మనకి కలిసొచ్చేది ఏమి ఉండదు. కనుక ఒక్కసారి ఆలోచిద్దాం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6, 7 వచనాలు ఒక్కసారి చూస్తే పరిస్థితులు మరొకసారి 2000 సంవత్సరాల క్రిందటే దేవుడు తెలియజేస్తున్నవి నెరవేర్పు కాలంలో ఉన్నామని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండమ్మా. మత్తయి సువార్త. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను. చాలమ్మా, చూడండి. కనుక ఇప్పుడు అదేనండి జరుగుతుంది. ఇప్పుడు మనం వింటున్నామా? ఇప్పుడే వింటున్నామా లేకపోతే ఇంతకు ముందు నుంచి వింటున్నామా? ఎప్పటి నుంచో వింటున్నాం. ఎప్పుడు దాదాపుగా ఒక 2 సంవత్సరాల కాలం నుంచి ఎక్కువగా మనం వింటున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచి ఇస్రాయేలు మరి అనేక దేశాలతో యుద్ధం చేస్తున్న క్రమాల నుంచి వింటున్నాం. కానీ మనకి పెద్దగా అప్పుడు పట్టలేదు, ఎందుకంటే మన దేశం కాదు కాబట్టి కదా. ఇప్పుడు కొంచెం సీరియస్నెస్ వస్తుంది. ఎందుకు కొంచెం సీరియస్నెస్ వస్తుంది? ఇప్పుడు మన దేశమే మరి మన శత్రు దేశం, పొరుగు దేశం అన్నాక మరి పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధం అవుతుంది. కాబట్టి మనం సైలెంట్గా ఉన్న ప్రాబ్లమే, యుద్ధానికి వెళ్ళిన ప్రాబ్లమే. ప్రాబ్లం అనేది కామన్ ఎవరికి? అందరికీ. మన ఇద్దరు కొట్టుకుంటే మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదనుకోకండి. ఒకవేళ యుద్ధమే ఒక కంప్లీట్గా వాళ్ళు డిక్లేర్ చేశారనుకోండి, మామూలు యుద్ధం చేయరు. వాళ్ళు ఏం వాడతారు? ఒక నాశనం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం న్యూక్లియర్ వెపన్స్ వాడతారు. మరి ఈ యొక్క వెపన్స్ వాడారు అనుకోండి, ప్రతి దేశానికి, ప్రపంచం అంతటికీ ప్రాబ్లమే. ఎప్పుడో హిరోషిమా నాగసాకి మీద వేసినాక అణుబాంబులు అమెరికా వారు వేసిన వాళ్ళు, ఈ జపాన్ ఇప్పటికీ కూడా రేడియేషన్తో బాధపడుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినది ఇప్పటికీ కూడా ప్రాబ్లంగానే ఉంది. కారణం ఏంటంటే అంత ప్రాబ్లం. కనుక ఒకవేళ కానీ మనం వేసినా అలా పాకిస్తాన్ వాళ్ళు మన మీద వారు ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ వాడితే అది ప్రపంచానికే ముప్పు. వాళ్ళు 1, 2 న్యూక్లియర్ వెపన్స్ వేస్తే వేసినాక కొన్ని గంటల్లోనే చాలా తక్కువ మంది, ఎంత తక్కువ అనుకున్నా సరే 50 కోట్ల మంది చనిపోతారు. అలాగా ఒక 2 రోజుల్లో 500 కోట్లు చనిపోతారు అని ఒక ప్రాపర్ నివేదికలతో మనకి అఫీషియల్స్ ఇస్తున్నారు అన్నీ కూడా. అంటే మీరు అనుకుంటున్నారు చాలా బాగుందని, ఏమీ బాగలేదండి. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడేది, రక్షించేది ఒక దేవుడు మాత్రమే కదా. కనుక ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు. కనుక ఆయన నిరంతరం మనల్ని కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? నీవు ఆయనకి లోబడి నీ భక్తిని ఏం చేయాలట? ఉన్నతంగా మీరు తీసుకుని వెళ్ళగలిగితే దేవుడు మీకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు సంపూర్ణంగా మీరు వినియోగించినప్పుడు అప్పుడు మీరు కాపాడబడతారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా. కానీ మీ భక్తి ఏంటో మీకే తెలుసు. మరి ఏ రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో కనుక ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. పదే నేను చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక వదిలేస్తున్నాను. కనుక పరిస్థితులు అయితే మాత్రం మనకి కంట్రోల్లో ప్రస్తుతానికి లేవు. ఏ సందర్భంలో ఎలాంటి వార్త విన్నా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నిట్లో కూడా. సో అది మాత్రమే నేను చెప్పగలను. కనుక మరి మనకు కొన్ని వారాల క్రిందట మనం ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాను కదా. ఒకటి చేశాను, దానికి కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంది అని చెప్పాను. ఏంటది గుర్తుంది ఎవరికన్నా? ఏంటది? జీసస్ కమింగ్ సూన్ అనేది కాకుండా మధ్యలో ఇంకొకటి చేశాను నేను ఐ థింక్ బెంగళూరు వెళ్ళక మునుపు చేశాను. దాని ఒక కంటిన్యూషన్ పార్ట్ 2 ఉందండి, అది చేద్దాం ఆ శీర్షిక అన్నాను నేను. గుర్తుందా? కోరాహ కుమారులు రాసిన కీర్తనలో నుంచి ఒకటి మాట్లాడుకున్నాం మనం.
ఏంటది? గోడబాద్ కాదు, ఎప్పుడుదో అది. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనాన్ని ఆధారం చేసుకొని అందులో ఒక భాగాన్ని మనం మాట్లాడాము. రెండో భాగము నేను సమయానుకూలంగా మాట్లాడతానని చెప్పాను. ఒకసారి చదవండి. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మరి కోరా కుమారులు చాలా చక్కగా, సైన్యములకు అధిపతివగు యెహోవా, ఆ, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లులు పెట్టుటకు వాన కోవెలలకు గూటి స్థలము దొరికెను. ఓకే. అందులో ఏదండి మాట్లాడుకున్నాం మనం? దాని గురించి వివరణ విన్నారు కదా, అందరికీ కూడా అర్థమయ్యింది అనుకుంటున్నాను. మరి రెండో భాగాన్ని ఈరోజు వివరించుకునే ముందు మరి మొదటి భాగాన్ని కొంచెం సంక్లిప్తంగా ఎవరన్నా 2 మాటల్లో చెప్పగలుగుతారా? మీకు ఎంత బుర్రలో ఉందా అనేది తెలుసుకోవడానికి మాత్రమే. 84:3లో మొదటి భాగం చూడండి. మీరు అది సిరీస్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు రెండో భాగం చెప్పి కూడా ఏం ఉపయోగం? ఇప్పుడు అప్పటిలాగే ఇలాగే ఉంటారు. మళ్ళా మనం తెలుసుకుంటున్న విషయాలు మనకి జ్ఞాపకం ఉండాలి కదా. ఏంటి ఆ పిచ్చుకలు ఏంటి? బలిపీఠం అంటే దేవుడట, పిచ్చుకలు అంటే మనమట. మనము దేవుడు ఏం చేస్తున్నామట? గొడవలు ఆడుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. కరెక్ట్ చెప్తున్నారు కానీ నేను అది అర్థం చేసుకోవాలి. ఓకే. పిచ్చుక చాలా బలమైన ప్రాణి కదా. కదా, బలహీనమైనదా? బలహీనమైనదనా? బలమైనదా? బలహీనమైనది. మరి ఈ కోరహ కుమారులు పిచ్చుకుని ఎవరితో పోల్చుకుంటున్నారు? దేవునితో పోలుస్తున్నాడు. వారితోనే పోల్చుకుంటున్నాడు. అంటే పిచ్చుకలు చాలా బలహీనమైనవి, అల్పమైన ప్రాణులు కనుక, సో పిచ్చుకను తనతో పోల్చుకుంటున్నాడు కనుక ఆ పిచ్చుకలు మనమే అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఆ బలిపీఠము దేవునికి సాదృశ్యంగా ఉంటున్నప్పుడు మనము ఎవరి దగ్గర నివాసం చేసుకోవాలి? దేవుని దగ్గర నివాసం చేసుకోవాలి అని మాట్లాడుకున్నాం. సరే, సో ఆ తర్వాత భాగం ఒక్కసారి చదవండి. చదవమ్మా. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. రైట్. పిల్లలు పెట్టుటకు వాన కోకిలకు ఏంటట? గూటి స్థలం దొరికిందట. ఆ పిచ్చుకది అక్కడది వేరు, ఈ యొక్క మొక్క వేరు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడే ముందు ఆ మొదటి భాగంలో కొంతమంది ప్రజలు వారు విలపిస్తున్నారు అని చెప్పాను కదా. ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే చూడండి. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అయితే ఇక్కడ ఆపేశాను నేను కదా. ఫాలో అయితే అన్నీ ఎక్కితే బాగా కనుక ఎక్కడ ఆపేశాను. అయితే ఎవరు వీళ్ళు, ఎందుకు వీరంతా కూడా విలపిస్తున్నారు అనేది ఆపేశాను. ఈ దీనికి కనెక్షన్గా ఇది ఏ గ్రంథం అండి? ఇది ఎక్కడ ఉంటుంది? ఇది బైబిల్లోనే. బైబిల్లోనే ఎక్కడట? పాత నిబంధన ఆఖరి ఒక ప్రవక్త కదా, ఆఖరి పుస్తకంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ మలాకి గ్రంథం తర్వాత ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అంటే ఆది కాండం మొదలుకొని మలాకి వరకు కూడా దేవుని యొక్క ప్రణాళిక జరిగించడం కొరకు ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడు అంటే అనేకుల్ని దేవుడు ప్రేరేపించాడు, రాజుల్ని, న్యాయాధిపతులను, ఇంకా ప్రవక్తలు అనబడిన వారు. అందులో ఆఖరి ప్రవక్తగా మనకి కనబడుతున్న వాడు ఇక్కడ మలాకి. ఈ మలాకి ప్రవక్త ఏం చేస్తున్నాడట? ఆయన ఇక్కడ చెప్తున్నాడు అంటే దేవుడు ఏమైతే నిర్ణయించాడో, దేవుడు ఏమైతే చేయదలుచుకున్నాడో వాటిని చేయడానికి ఎంత కష్టపడ్డాడంటే అది
దేవుడు వస్తే గాని అవ్వలేని పరిస్థితి అయిపోయింది. మన మత్తయి సువార్త నుంచి మనం చూస్తే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కూడా అది ఒక డార్క్ పీరియడ్ అంటారు దాన్ని. అది చీకటి యుగం అంటారు. ఎందుకంటే ఎవ్వరు కూడా అసలు దేవుడు ఎవ్వరితోని ఈవెన్ ప్రవక్తలు అనబడిన వారితో కూడా మాట్లాడడం మానేశాడు. అసలు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మన పాత నిబంధన గ్రంథం అంతా కూడా 39 పుస్తకాల సారాంశం అంతా కూడా చూస్తే నేరుగా దేవుడు మనుషులతో మాట్లాడలేదు. దేవుడు ఎన్నుకున్న మధ్యవ్యక్తులుగా పిలువబడుతున్న ప్రవక్తలు అనబడిన వారితో దేవుడు మాట్లాడి ప్రజలకు సందేశాన్ని పంపించేవాడు. ఇది ఒక విధి, ఒక ప్రోటోకాల్ లాంటిది, ఒక సిస్టమ్ వల్ల దేవుడు చేశాడు. మరి అలాంటి క్రమంలో ప్రవక్తలు కూడా ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు ఎవ్వరూ కూడా వినలే. ఎవ్వరు కూడా వారి యొక్క వైఖరిని మార్చుకోలేదు, వారి విధానాలు మార్చుకోలేదు. దేవునికి వ్యతిరేకంగానే వారు పనిచేస్తూనే ఉన్నారు. అనేకమైనాక మేలులు దేవుని చేత పొందినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా వారు విధానాలు మార్చుకోకపోగా దేవునికి కోపాన్ని రేపిన వారుగా ఉన్నారు. అందు నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే ఈ మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత, మలాకి యొక్క ఆ కాలము ముగిసిన తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇక మీదట నేను మనుషులతో మాట్లాడను. ఎందుకంటే ఇంతకాలం ఎదురు చూశాను నేను, చాలా లాంగ్ ఇయర్స్ అది. ఇంతకాలము కూడా ఏ ఒక్కరు కూడా నేను చెప్పిన రీతిలో వారు నడవకపోగా ఇంకా నన్ను ఆయాస పెడుతున్నారు. అలాగని చెప్పి నేను వీరిని నాశనం చేయదలుచుకోవట్లేదు. నేను ఏం చేయాలట? వీరిని నాశనం చేయను, కానీ వీరికి ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం నేను చూపించాలి. ఏం చేయాలి అనేసి అంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం ఒక మాట. మీరు ఎక్కడ చూడండి, వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళ గురించి మీకు ఎందుకు. కనుక దేవుడు ఒక ఆల్టర్నేటివ్, ఒక సిస్టమ్ని పెట్టాడనమాట. అయితే ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం టైంలో ఏంటంటే ఇంకా తనను తానే ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? ఈ భూమి మీదకి రావడానికి సిద్ధపరచుకున్నాడు. ఒక కన్సర్న్తోని, ఎవరితోని? తండ్రి అయిన యెహోవాతో, ఆ దేవునితో ఒక మంచి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనకి తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఏముంటుందట? ఆదియందు కదా. కనుక అదే ఏమైందట? 14వ వచనానికి వచ్చినప్పటికీ ఆ వాక్యానికి ఏమైందట? అది శరీరధారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మనకి తెలుసు అదంతా కూడా. అయితే ఈ యొక్క పరిస్థితిలో చూస్తే ఎవరు కూడా ఆ కాలంలో మరి ముఖ్యంగా పురుషులు అనబడిన వారు మూర్ఖులట, ఆ స్త్రీలు చాలా మంచివారట. అంటే ఇక్కడ ఒకరిని ఎక్కించి ఒకరిని తగ్గించడం అనేది కాదు, కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో మీరు చూస్తే మలాకి గ్రంథంలో, ఆ మలాకి పీరియడ్లో భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఎవరు? ఈ స్త్రీలందరూ కూడా అణచివేయబడ్డారట. అంతేకాకుండా వారు భర్తలకి ఎవ్వరికి కూడా మారు మనస్సు లేదట. ఆ మారు మనసు లేనందున వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ స్త్రీలు కూడా ఎన్నో విధాలు వాళ్ళు ఏం చేశారట? వాళ్ళ భర్తలను మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట, అన్నీ విఫలం అయిపోయాట. అప్పుడు వారు కనుగొన్నది ఏంటంటే ఒక మనిషిని మార్చలేడని. మనిషిని మార్చగలడా? తాత్కాలికమే. గుర్తుపెట్టుకోండి, మారినా తాత్కాలికమే. మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తి బట్టి నేను ఇన్స్పైర్ అయిపోయినది, అదంతా సున్నా. ఎందుకంటే నిన్ను మార్చవలసింది, నిన్ను స్థిరపరచవలసింది ఒక దేవుడే. హల్లెలూయా. కనుక అది దేవునికి మాత్రమే సాధ్యం, కానీ ఏ మనిషికి కూడా సాధ్యపడదు. అయితే మనిషిని తాత్కాలికముగా దేవుడు ఆ సందర్భంలో వాడుతాడు తప్ప ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసిన కార్యము కానీ ఆ వ్యక్తిలో ఏమీ లేదు. కనుక ఈ యొక్క సత్యాన్ని ఎవరు కనుగొన్నారట? ఈ స్త్రీలందరూ కూడా ఆ మలాకి కాలంలో వారు బాగా గమనించి వారు అనుకున్నారట, ఇక మా వల్ల కాదు, ఏ వ్యక్తి వలన కాదు, ఈ మూర్ఖులను మార్చడం మా తరం కాదు. అయితే ఇప్పుడు మేమేం చేయాలని చెప్పి వారు ఆలోచిస్తున్నప్పుడు వారందరూ కూడా ఒక ఆలోచన చేశారట. వారికి తెలిసిపోయింది. కనుక వారు ఏం చేశారంటే వెంటనే దేవుని యొక్క బలిపీఠం యొద్దకు వెళ్ళారట. దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారట? వాళ్ళంతా కూడా వారి యొక్క బాధను వెళ్ళగొక్కుతున్నారు. అక్కడంతా కూడా దేవుని బలిపీఠం అంటే ఏం చెప్పాను నేను? దేవుడే కదా, దేవుడే. కనుక ఆ నేరుగా దేవుడి దగ్గరలాగా వెళ్ళిపోయి అక్కడ వారందరూ కూడా విలపిస్తూ వారు ప్రార్థిస్తున్నారట.
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇది మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా బలిపీఠము మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యములు అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకే ఉన్నాడట. అంటే వారు చేసినాక ఆ అకృత్యాలన్నీ కూడా దేవునికి ఎంతో బాధ కలిగించే, ఎంతో దుఃఖపరిచే కనుక దేవుడు ఇంకా వారిని నాశనం చేయలేనే ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క మలాకి కూడా ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు అవ్వలేదు. అయితే స్త్రీలు అనబడిన వారు చాలా భక్తిగా ఉన్నారు, కానీ ఈ పురుషులు మాత్రం మారు మనసు లేకుండా వారు భయంకరమైన పరిస్థితిలో వారు కొనసాగుతున్నప్పుడు వారికి అర్థమైపోయింది, ఇంకా ఎవరో ఇతన్ని మార్చగలిగినది ఒక్కడే, ఆయనే దేవుడు అని వారు తెలుసుకొని ఆ దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఈ రోజుల్లో కూడా మీ భర్తలను మార్చుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు, కానీ అది ఫలించి మళ్ళా ఫెయిల్ అయిపోతూనే క్రమాలు మీరు చూసి ఉంటారు, అనుభవించి ఉంటారు మీ జీవితాల్లో. కానీ నేను చెప్తున్నాను, మీ భర్తలనే కాదు, ఎవరిని మార్చాలన్నా సరే దేవుడే మార్చాలి. హల్లెలూయా. కనుక ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్ళి మీరు సరైన రీతిలో యథార్థమైన హృదయాన్ని కుమ్మరించగలిగితే, హన్నాని ఎంతో బాధ పెట్టారు ఆ కాలంలో, గొడ్రాలను ఒక ముద్ర వేశారు, ఎంతో వేదనతో ఉంటున్నప్పుడు తను ఆ షిలోహు మందిరంలోకి వెళ్ళిపోయాక ఏలి అనే ప్రధాన యాజకుడి దగ్గర అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రార్థన ఎలా అయిపోయిందంటే తన కన్నీరంతా కూడా తన హృదయంలో ఉన్న బాధ అంతా కూడా కుమ్మరించేసిందట. అప్పుడు ప్రధాన యాజకుడు కదా, ఆయనకంటూ ఒక రేంజ్ ఉంది కదా, అలాంటి యాజకుడికి అర్థం కాలేదు ఈమె ఏం చేస్తుంది, కంపదీసి ఏమైనా సేవించిందేమో, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆయన తప్పుగా అనుకున్నాడు ఆయన. కానీ అక్కడ తన హృదయాన్నంతటినీ కూడా అక్కడ కుమ్మరించారు. దానివల్ల ఫలితం ఏం జరిగింది? దేవుడు విన్నాడా? ఆమె మొరను విన్నాడా? విని ఏం చేశారట? ఎంతమందిని మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతమంది? 6 సంతానం. సమూయేలుతో కలిపి కదా. నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు, రైట్? కనుక 6 సంతానాన్ని, అందులో మొదటి సంతానాన్ని ఏంటట, సమూయేలుని ఏం చేసింది, మరి తను మొక్కుకున్న రీతిలోని మరి దేవుని యొక్క సేవకి సమర్పించేసింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నీ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అప్పులతో తిప్పలు పడుతున్నావేమో, లేకపోతే అనారోగ్యంతో నువ్వు చచ్చిపోతున్నావేమో, లేకపోతే ఇంకేదో అశాంతి, ఏదో ఒక అవలక్షణము, ఇంకేదో నువ్వు చెప్పలేని అంత భారంతో నువ్వు ఉన్నావేమో. నేను చెప్తున్నాను, ఏదైనప్పటికీ కూడా ఆ భారాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు, నీ సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు ఏకైక దేవుడైన యేసు ప్రభు ఒక్కలే. ఆయనకు మాత్రమే సాధ్యము, ఆయన మాత్రమే దీన్ని పరిష్కరించగలడు. రేపు పొద్దున్న అంత్యకాలంలో మనం ఇలాంటి భయంకరమైన విపత్తుల్లోకి మనం వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కూడా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కనుక మనం బాధపడాల్సిన పని అయితే లేదు, కానీ అక్కడ పరిస్థితి అయితే బాలేదు. కనుక దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మనమందరం కూడా మన నిమిత్తం ఏం చేస్తున్నారట, దేవుడు ఆ భర్తల పట్ల తన భార్యలు ఎంతో కన్నీరు రోదనతో ఏం చేస్తారట, వాళ్ళు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి వారి యొక్క మనసులంతటినీ కూడా కేంద్రీకరించి కుమ్మరించి వారు దేవునితో విలపిస్తూ వారు కన్నీరు కారుస్తున్నారు. దేవా, మమ్మల్ని మా పరిస్థితిని మార్చండి, మా స్థితిని మార్చండి అని చెప్పి వారు చేస్తున్నారు. అయితే మన స్థితిని మార్చమని ప్రజలందరి నిమిత్తము కూడా యేసు ప్రభువు వారు కూడా చేసినాక గొప్ప ఇదే ఏంటట, ఆయన మన పట్ల ఆయన గొప్ప విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కుమారుడే కదా, మన పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ కానీ ఆ కేసు గెలవకపోతే, ఇప్పుడు కూడా మరి 2020లో ఒక కేసు వేశారు కదా సుప్రీంకోర్టులో, ఇక యాంటీ కన్వర్షన్ బిల్లు, ఒక రెడ్ పిటిషన్ వేశారు ప్రవీణ్ పగడాల ఆయన. మరి అది ఏప్రిల్ 16వ తారీఖున హీరింగ్కి వచ్చింది సుప్రీంకోర్టులో ఇన్ని సంవత్సరాల తర్వాత. మరి దాని గురించి ఆయన చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఇదే ప్రధానమైనది. ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, అలాగే ఇంకొక ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, ఇలాంటి ఆల్మోస్ట్ 8-9 రాష్ట్రాల్లో ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు వారు పాస్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఆర్టికల్ 19 to 25 అనేది మన రిలీజియస్టిక్గా, అంటే మతపరమైన స్వేచ్ఛ
ప్రతి ఒక్క మానవుడికి కూడా భూమి మీద ఉంది అనేది మన రాజ్యాంగంలో మనం అది ఇంపోజ్ చేసుకున్నాం. కానీ దానిని వారు ఏం చేస్తున్నారట, దాన్ని పక్కన పెట్టి ఈ యొక్క 9 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క లోక్సభలో ఏం చేస్తారంటే బిల్ పాస్ చేశారు. అయితే దాని గురించి ఒక 400 పిటిషన్లు 400 మంది దానికి యాంటీగా వేశారు. అది ఇంకా ఆ 400 కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులోకి ఇంకా రాలేదు. హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. అవన్నీ కూడా అది చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఒకళ్ళు బ్రతుకున్నప్పటికీ కూడా అంత తొందరగా తేలే కేసు కాదు. ఆయనే వాదించుకున్నా అంత తొందరగా తేలవు. కానీ ఈ ఈ యొక్క జాప్యం జరుగుతుంది కదా, ఈ యొక్క 400 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులోకి చేరి అవన్నీ వచ్చిన తర్వాత దాని మీద అంతటినీ కూడా సమగ్రంగా వారు నిర్ణయం తీసుకొని అప్పుడు సుప్రీంకోర్టు ఒక అవకాశం ఇస్తుంది మీరు వాదించుకోవడానికి. అప్పుడు ఇద్దరు లాయర్లు కూడా వాదిస్తారు. ఆ తర్వాత క్రమంలో ఏం జరుగుతుందో అంటే అంతవరకు రాక మునిపే ఈ గవర్నమెంట్స్ ఏం చేస్తారంటే ముందుగానే ఏం చేస్తారంటే ఈ బిల్ పాస్ చేసేస్తే అది దీనికి సంబంధం ఉండదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు 2022లో మేము బెంగళూరులో ఒక పెళ్లి చేశాను నేను. ఆ పెళ్లి చేసినప్పుడులో కూడా ఈ పరిస్థితి ఎదురైంది నాకు. యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే అక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ పడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఆపేశారు దాన్ని టక్కమని, ప్రస్తుతానికి అలాగా హోల్లో పెట్టారు. ఒకవేళ కానీ కాంగ్రెస్ రాకపోయి ఉంటే బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి. మనకి అస్సలు చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఒక 3 నెలల ముందు డిస్ట్రిక్ట్ కమిషనర్ దగ్గర ఏం చేసుకోవాలట, పర్మిషన్ తీసుకోవాలి. ఎవరికన్నా నేను బ్యాప్టిజం ఇస్తున్నానంటే ఆ వ్యక్తి డీటెయిల్స్ నా డీటెయిల్స్ ఇచ్చి పర్మిషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటున్నారో వారి బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ అంతా వెరిఫై చేసి వారు సమ్మతిస్తున్నారా లేదా, మేమేమైనా ప్రలోభ పెడుతున్నామా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇస్తారు. అప్పుడు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి అన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. సంబంధం లేని వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడు కూడా ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు ఇది ఎగ్జిక్యూషన్లో ఉంటున్నప్పుడు, ఆ చట్టంలో ఉంటున్నప్పుడు జస్ట్ చిన్నగా ఒక చిన్న ఫోటో తీసి ఒక చిన్న వీడియో తీసి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాడి గురించి అనవసరం వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారు? 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 10 లక్షల జరిమానా. ఏంటి ఇది? ఆల్రెడీ ఇప్పటికీ ఒక 600 పాస్టర్లు ఈ జైల్లో ఉన్నారు. ఇదే ఈ 9 రాష్ట్రాల్లో జరిగిన అని చూడండి. మనం ఎందుకు హమ్మింగ్ వస్తుంది? ఈ 9 రాష్ట్రాల్లో జరిగిన ఈ యాంటీ కన్వర్షన్ బిల్ చట్టాన్ని తీసుకొచ్చారు కదా, అందులో 600 మంది పాస్టర్ని 65 సంవత్సరాలు పైబడిన పాస్టర్లే ఒక 100 మంది ఉన్నారట. అంటే మీరు ఆలోచించండి, ఇవి ఎప్పుడు తీరాలి, వాళ్ళకి ఎప్పుడు బెయిల్ రావాలి? ఇది బెయిల్ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఈ యొక్క చట్టంలో. అంటే పరిస్థితులు ఏవి బాగాలేదు. మనకి కూడా ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి చట్టం తీసుకుని రావడం కొరకే ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో మనం కానీ గెలిస్తే యాంటీ కన్వర్షన్ బిల్లుని ఆపగలిగితే అప్పుడు భారతదేశం అంతటా కూడా మనకి ఆర్టికల్ 19 to 25లో ఉంటున్నవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. దాని జోలికి ఎవరు పోరు. కానీ ఈలోపు నీకు న్యాయం ఎప్పుడో వస్తుంది, దొరుకుతుంది. కానీ ఆ లోపు నువ్వు ఎంతో ఇబ్బంది పడిపోతుంది. చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు మైనారిటీస్ మీద. అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. కాబట్టి మీరు ఆలోచించండి, ఏది అనుకూలంగా లేదు. మనల్ని కాపాడేది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక దేవుడు మాత్రమే. హల్లెలూయా. కనుక మీ భక్తిని పెంచుకోండి, కలిసి రండి, ప్రార్థించండి. ప్రార్థనకే కదా మిమ్మల్ని పిలిచేది, అవునండి? మరి ప్రార్థనకి పిలిస్తే ప్రార్థనకు వచ్చి కూడా మధ్యలో వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. కనుక మీరు ఆలోచించండి, చక్కగా కలిసి కట్టిగా ఐక్యతతో మనం మంచి భక్తిని మనం కనపరచగలిగితే రానున్న విపత్తును మనం ఎదుర్కోగలుగుతాం. హల్లెలూయా. కనుక అందుకని ఇక్కడ చెప్తున్నారు, వారందరూ కూడా తెలుసుకున్నారు ఎవరి వల్ల సాధ్యపడుతుంది, కేవలం ఒక దేవుడే చేయగలడని చెప్పి వారు దేవుని యొద్దకు పరిగెత్తారట. స్త్రీలంతా కూడా వారు కలిసి ఏం చేస్తున్నారట, దేవుని దగ్గర
వారు ప్రార్థన చేస్తున్నారు మాట్లాడమని. అయితే ఇప్పుడు చూద్దాం, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికిందట. ఇందాక పిచ్చుకల గురించి మాట్లాడితే ఇప్పుడు వానకోకిల అనేది ఒక పక్షి ఉందట. ఆ పక్షి ఏంటంటే, ఈ పిచ్చుక మనం చూసాం కదా, సైజ్ ఎంత ఉంటుంది? ఇంతేనా? ఎంత ఉంటుందా? ఇంతేనా పిచ్చుక ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంతే. అయితే దానికంటే కొంచెం సైజు పెద్దదట ఈ వానకోకిల అనేది. అయితే దాని వెనకాతల తోక కత్తిరి షేప్లో ఉంటుందటది. మరి దీని గురించి కూడా మరి చాలా సొలొమోను చాలా చక్కగా ఒక మాట రాశాడు. చూద్దాం మరి సామెతల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం చూడండి. అటువలే రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఇక్కడ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవునట. ఏంటట ఈ యొక్క మాటలో? ఆ వానకోకిల గురించి, అక్కడ కోవెల గురించి చెప్తున్నాడు. అంటే ఈ యొక్క పక్షికి ప్రత్యేకత ఏంటంటే, ఇది సైజులో పిచ్చుక కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడే మీకు దాని ఆన్సర్ కనబడుతుంది. అదేంటట, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండ వానకోవెల దిగకుండునట్లు అంటే ఇది సాధ్యమైనంత వరకు కూడా ఇది భూమి మీదకి దిగదట. పక్షే కానీ భూమి మీదకి దిగకుండా మ్యాక్సిమం అంతా కూడా అది అలాగ రెక్కలు ఆడిస్తూ అలాగా ఆకాశంలో, అది గాల్లోనే ఎక్కువసేపు చాలాసేపు ఉంటుందట. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఏ పక్షి అన్నా సరే ఎక్కువసేపు గాల్లో ఉన్నది అనుకోండి, దాని ఎనర్జీ చాలా ఖర్చు అవ్వాలి. మన శక్తి ఎక్కువ ఖర్చు అయిపోద్ది. కారణం ఏంటంటే, మన భూమి కుంటున్నాక ప్రధానమైన లక్షణం ఏంటి? గ్రావిటీ కదా, గురుత్వాకర్షణ శక్తి. ఎందుకంటే ఏ వస్తువునన్నా సరే అది భూమి ఏం చేస్తట, కిందకి లాక్కుంటుంది. ఇప్పుడు మీరు ఇలాగా హ్యాపీగా కూర్చున్నారు, నేను ఇలా నుంచున్నానంటే భూమి మనల్ని ఆకర్షిస్తుంది కనుక, మనల్ని పట్టుకుంటుంది కనుక. ఒకవేళ కానీ భూమికే కానీ ఆ ఆకర్షణ శక్తి లేకపోతే, గ్రావిటీ లేకపోతే, మన రీసెంట్గా మీరు చూస్తున్నారు కదా, ఆ సునీత విలియమ్స్ ఆ స్పేస్లో ఆ వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు, ఆ స్పేస్లోకి వెళ్ళిన వారు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారట? నుంచోలేరు, కూర్చోలేరు, గాలిలోనే అలా తేలుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఎక్కడి వరకు ఉంటుంది? మొదటి ఆకాశం వరకే గ్రావిటీ పనిచేస్తుంది. ఆ రెండో ఆకాశం నుంచి ఇక గ్రావిటీ పనిచేయదు కనుక ఈ స్పేస్లో శూన్యములో మనకి శక్తి పనిచేయదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే. అయితే ఇప్పుడు ఈ పక్షులు ఎందుకు అలా అల్లాడించాలి? అల్లాడించలేదు అనుకోండి, వచ్చి కింద పడతాయి, అంతే కదా. మనం కూడా నుంచోలేము, కూర్చోలేము, గాలిలోనే అలాగా తిరగాల. కనుక ఈ పక్షి ఏం చేస్తున్నట్ట, అందుకనే మీరు చెప్తున్న 26:2లో అందులో పిచ్చుక దాటుచుండగా వానకోవెల దిగకుండునట్లు. ఎందుకు దిగదు? దానికి ఇష్టం లేదు. ఎందుకు దిగదట? ఇష్టం లేదు. ఎందుకంటే అది భూమికి కిందకి ఎప్పుడు ఉండడం ఇష్టం ఉండదు దానికి. అది అలాగా అది ఎగరాలంటే దాని శక్తి ఖర్చు అయిపోద్ది. ఎందుకంటే అది గాలిలోనే, ఎందుకంటే మనల్ని ఒక మ్యాగ్నెట్ లాగుతుంది కాబట్టి, ఒక అయస్కాంత శక్తి ఈ వలయంలో మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఫ్లక్స్ అంటారు, అది మనల్ని లాగి పట్టుకుంటుంది కనుక అది అలాగా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అది ఎగరాలి. ఇప్పుడు కూడా మనం నడుస్తున్న వాళ్ళు ఎగరాలి, జంప్ చేయాలనుకోండి, మనకి శక్తి అవసరమా? అంటే ఈ యొక్క గ్రావిటీకి ఆపోజిట్గా, యాంటీగా మనం ఏం చేయాలట? మనం పని చేయాలి. మనం లాగి పెట్టుకుంటుంది కదా, అలా లాక్కుండా మనం ఏం చేయాలట? ఎగరాలి. అంటే కొంత శక్తిని మనము రిలీజ్ చేయాలి, అలా ఎగరాలి. అంటే అది గ్రావిటీకి విరుద్ధం అన్నమాట. అలాగా ఇది ఏం చేస్తట? అలా తిరుగుతూనే ఉంటుందట అలాగా. ఎందుకనంటే దేవుడు కూడా మనకి చెప్తున్నాడు ఏంటట, మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? పరసంబంధమైన వ్యక్తులుగా ఉండాలట. అంటే మనము భూ సంబంధులుగా ఉండకూడదు. మనం భూమి మీద మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా మనం భూ సంబంధమైన వ్యక్తులుగా మనము ఉండకూడదు. ఎందుకనంటే ఈ యొక్క లోకములో ఉన్నదంతా ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కనుక ఇది తండ్రి వల్ల కలిగినది కాదు, ఇది ఎవరిదట? లోకముదే. కనుక ఇలాంటి పరిస్థితిలో
ఈ యొక్క భూ సంబంధమైన వారిగా మనం ఉంటే దేవుడు మనకు అనులోక సంబంధమైన విషయాలు మనం గ్రహించలేము, తెలుసుకోలేము, పొందుకోలేము. కనుక నిరంతరము మనం ఏం చేయాలట? పై పైకి ఎగురుతూనే ఉండాలి. ఏ వాన కోకిల వలె మనం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ ముందు పిచ్చుకలన్నీ కూడా వారి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారో, బలహీనమైనవి, అల్పమైనవి అని వా అవి వాటికి తెలుసు. అవి ఎవరన్నా చంపేయవచ్చు వాటిని, సింపుల్గా చచ్చిపోతాయి. వాటి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ. అలాంటిది మనుషులు కూడా అలాంటిది. అందుకనే కదా సొలొమోను మనిషి గురించి వివరిస్తాడు. మనక ఆయుష్ కాలము ఎలాంటిదట, మనక మనక శక్తి ఎలాంటిదట, నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది, గడ్డి లాంటిది, అడవి పువ్వు లాంటిది అని ఇలాంటి యొక్క సంబోధనలు ఎందుకు చేస్తున్నారంటే మనకి ఏది కూడా గ్యారంటీ లేదు. మీరు చెప్పగలరా మీరు 100 సంవత్సరాలు బ్రతుకుతారని? మేబీ మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన మీరు 100 సంవత్సరాలు బ్రతుకుతారని మీరు రాసి ఇవ్వగలరా? పోనీ ఎవరన్నా డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోగలరా? ఈ వ్యక్తి ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాడండి అని ఎవరన్నా చెప్పగలరా? ఏ డాక్టరు చెప్పలేరు, మీరే చెప్పలేరు. ఆ డాక్టర్ ఆడిగే ఒక దిక్కు లేదు, చెప్పలేడు. కనుక మనం అంత అల్పులమి కనుక ఆయన పిచ్చుకతో పోల్చుకున్నాడు కనుక అది జరిగింది. అయితే ఎక్కడ ఈ వానకోకిల అది దిగకుండానట్లుగా దానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అలాంటిది. అంటే మ్యాక్సిమం ఎంత వరకు అది ప్రయత్నం చేయగలదో అంతసేపు గాల్లో ఉండడానికే ఇష్టపడుతుందట. మనమైతే ఏం చేస్తామంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళా మనం తర్వాత మన పనిని మనం కొనసాగించవచ్చు కదా అని. కానీ ఇక్కడ ఆ పక్షుల ద్వారా కూడా దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. కనుక ఆకాశము తేలియాడమే దానికి ఇష్టం కనుక అది ఏం చేస్తున్నట్ట, పైపెచ్చు పిల్లలు పెట్టుటకు వానకోవెల గూటి స్థలము దొరుకుతుందట. అంటే అది భూమి మీద దిగడానికి ఇష్టం ఉండదట, అది మ్యాక్సిమం పైనే ఎగురుతుందట. ఇంకేందట, ఒక గూటి స్థలం దొరకడానికి అది ఎక్కడో ఎవరు కూడా దాన్ని తాకలేని స్థలంలో అక్కడ పెట్టుకోవడానికి ఇష్టపడుతుందట. మనకి తెలుసు ఈ యొక్క ఈగల్స్ అంటే గ్రద్దలు కూడా. ఆ గ్రద్దలు గూడులు చూసారా మీరు ఎప్పుడన్నా? మీకు సాధారణంగా కనబడవు, పక్షి గూడులాగా ఉండవు. దానికి గూడు నిర్మాణం వేరు. తర్వాత అందరికీ కనబడే రాత్రులు ఏ చెట్టు పైన కూడా ఉండవు, మ్యాక్సిమం ఉండవు. చాలా ఉన్నతంగా ఎక్కడో కొండ శిఖరాల్లో పైన ఎక్కడో పెడతా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది అంత సేఫ్గా ఉండడం కొరకు ప్రయత్నం చేస్తుంది అనమాట. దాని కనుదృష్టి కూడా చాలా ఎక్కువ. ఎంత అంటే టార్గెట్ని ఎంత దూరంలో అయినా సరే చాలా సూక్ష్మంగా చూడగలదు, చాలా క్లియర్గా కనబడుతుంది. అది అసలు ఆ ప్రే అనేది, అంటే ఆ విక్టిమ్ ఏదైతే ఉందో తన్ని ఎవరో వచ్చి అటాక్ చేస్తారనే విషయం కూడా తెలియదు. అలా ఎక్కడి నుంచో వచ్చి టక్కుమని వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. అలాగా అంటే అంత క్లియర్, అంత ఒక చక్కటి యొక్క విజన్ ఉంటుంది వాటికి. అంటే ప్రతి ఒక్క ప్రాణికి కూడా దేవుడు ఒక ప్రత్యేకతను కలగజేశాడు. దాని ద్వారా దేవుడు మనకి ఏదో తెలియజేయాలనుకుంటూనే ఉంటాడు. కానీ మనం అన్నీ వింటాం, కానీ మనకు ఆలోచన, మన అలవాట్లు మనం మార్చుకోం. మనం అంతే. ఏ పక్షి వద్దు, ఏ జంతువు వద్దు, నేనే జంతువు నేనే పక్షి కదా. మన ఆలోచనలు అలా ఉంటాయి అనమాట. అవెందుకు మాకు, మేమే గ్రేట్ అనుకుంటాం, కానీ వాటి ద్వారా నేర్చుకోవాలి. అందుకనే చిన్నవి 4, అందులో మిక్కిలి జ్ఞానము గలవి ఏంటవి? డైనోసరస్, ఇంకా చెప్పండి, బల్లి, చీమ, కుందేలు, ఇంకా కుక్క. సామెతల గ్రంథంలో మీరు చూడండి 6వ అధ్యాయంలో కనబడుతుంది. సరే, ఇక్కడ విషయానికి వస్తే అది ఎక్కడ కూడా దిగడానికి ఇష్టం ఉండదట. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేకత అది నిలుపుకోవాలనుకుంటుంది. కనుక దేవుడు కూడా దేవుని స్వరూపంలో నిర్మించబడిన మనమందరం కూడా దేవుని యొక్క పోలికలో ఉన్నప్పుడు మనకు ఒక ప్రత్యేకత ఉండాలి. మనకు ఒక స్పెషల్గా మనల్ని దేవుడు డిజైన్ చేశాడు. కనుక ఏ ఒక్కరు కూడా మీరు దేవుని పోలికలో లేకపోతే ఎంత ప్రమాదం అంటే, నేను మీకు తెలియజేస్తున్నట్టు ప్రతి నెల కూడా మనము మొదటి ఆదివారం మనం చేసేది ఏంటట, ఆరాధన తర్వాత ఏముంటుంది, హోలీ కమ్యూనియనా, బల్లి ఆరాధన, బల్లని పెట్టి ఆరాధన చేయాలా.
కనుక అది చాలా ప్రాముఖ్యం. అది క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడే ఒక ప్రత్యేకమైన సందర్భం అది. కనుక మనము క్రీస్తు స్వరూపంలో మార్చబడితే తప్ప మనము పరలోకమరణము వెళ్ళడం అనేది అసాధ్యం. అది మరి తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఈ వానకోవిల వలె క్రీస్తుని నమ్ముకున్న నీవు భూ సంబంధమైన క్రియలను మనము ఏం చేయాలట, దూరముగా ఉంటూ ఏం చేయాలట, ఈ భూమి ఎప్పుడు కూడా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాబట్టి పాపము కూడా నిన్ను నిరంతరము కూడా ఆకర్షిస్తూనే ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణమే కదా, ప్రతిదానికి ఒక ప్రతిఫలమే. కనుక ఖచ్చితంగా దేవుడు అయితే కొంతమంది అనుకోవచ్చు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు బాగానే ఉన్నావు, కానీ ముందు ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో పనిచేస్తూనే ఉంటాయి. అది అనారోగ్యం అవ్వచ్చు, ఇంకేదో బాధ అవ్వచ్చు. కనుక అవేవి కూడా నిన్ను శుద్ధీకరించుకోలేనప్పుడు అవి ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. పాత అలవాట్లు, పాత క్రియలు, ఇవన్నీ కూడా నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి లేకుండా వాటిని విడిచిపెట్టలేని క్రమంలో అవి ఇప్పుడు మేబీ నువ్వు మారిపోవచ్చు, కానీ అది ఇంకా నువ్వు సెటిల్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా అవి నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటి యొక్క పరివసనాలే ఈ రోజుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కనుక ఇది కూడా మనము ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక సద్గుణములోకి మీరు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ యొక్క పక్షిని ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు ఒక మర్మయుక్తంగా కొన్ని మాటలు రాయించినది కూడా చూద్దాం. మత్తయి సువార్త 24:17 చూడండి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు కదండి. అంటే ఎక్కడో మిద్దె అంటే టెర్రస్ కదా, పైన మేడ మీద. ఆ పైన ఉన్నవాడట తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు, ఏదైనా కావాలంటే కిందకు దిక్కకూడదు. ఒక సందర్భం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక కాలం రాబోతుంది, మీ యొక్క స్థితి ఉన్నతంగా దేవుడు నిలవబెట్టినప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు అక్కడ ఉండాలి తప్ప కిందకి రాకూడదు. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలో యోహానికి మరి పద్మస్ ద్వీపంలో దేవుడు ఆ మహిమను చూపిస్తున్నప్పుడు, స్థలాలు పరిస్థితులను చూపిస్తున్నప్పుడు ఒక దూత చంటది, యోహాను నువ్వు పైకెక్కిరా. ఎందుకు? కింద ఉంటే కనబడదు కాబట్టి. నువ్వు పైన ఉన్న వాటిని చూడాలంటే నువ్వు కూడా పైకి వెళ్ళాలి కదా, నువ్వు కూడా పైకి ఎక్కాలి, కానీ కిందకు దిగితే నీకు కనబడవు. కనుక అయితే దాని సాదృశ్యం ఏంటంటే, నీవు పరిశుద్ధత అనేది నీకు తగ్గిపోతే నీకు ఏమి దేవుడు చూపించవలసినవి నువ్వు చూడలేవు, కనబడవు. అందుకనే ఏ ఒక్కరు మత్తయి సువార్త 5లో కూడా మనం చూస్తాం కదా, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు కదా. కనుక దేవుని చూడాలంటే మనకు స్థాయి పెరగాలి, అంటే దేవుడు కోరుకుంటున్న గుణాలు మనలో మనం ఇమిడ్చుకోవాలి. అందుకని ఇక్కడ ఆ యోహాను పైకిరా అంటే ఇక్కడ భక్తుడైన యోహాను ఏంటంటే శిష్యుడు కూడా, యేసు ప్రభుకి ప్రధానమైన శిష్యుడు, ప్రియ శిష్యుడు కదా. మరి అలాంటి వ్యక్తికే ఆ స్టేటస్ సరిపోలేదు అనేసి అంటే, మరి మీ స్థితి మీరు ఒక్కసారి పోల్చుకుంటే సంబంధం లేదు, అసలు అనవసరం అనుకోవాలన్నమాట. కనుక మనకు స్థితిని మనం పెంచుకోవాలి. అందుకనే ఏమంటారంటే, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా పైపైనే నువ్వు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది ఒక హెచ్చరిక దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని అంతటినీ కూడా, ఈ యొక్క ధనం కానీ, పేరు కానీ, ప్రతిష్టలు కానీ, అధికారం కానీ ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక మెట్టు ఉన్నతంగా ఉండాలనుకోవడం సహజ సిద్ధం, అంతే కదండి. మనకు సంపాదన అన్నిట్లో కూడా మనము ఉన్నతంగా ఉండాలి అనేది తల్లిదండ్రులు పిల్లలకు బోధిస్తుంటారు. సొసైటీలో సమాజం కూడా జాగ్రత్తగా బ్రతకరా, మంచి పేరు తెచ్చుకోరా అని ఇలాంటి యొక్క మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువ వింటూ ఉంటాం. అయితే ఇవంతా బాగానే ఉంది. లౌకికంగా అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉండాలనుకున్నది ఎంత వాస్తవమో, ఎంత కరెక్టో, ఆధ్యాత్మికంగా సమాధానం, పరిశుద్ధత, యథార్థత, బాధ్యత ఇవి కూడా అంతే కదా. అంటే ఈ భక్తి మార్గంలో మాత్రం ఉన్నతంగా ఎదగాలనేది ఎందుకు కోరుకోరు, ఎందుకు టార్గెట్స్ పెట్టుకోరు? అన్నీ లౌకిక సంబంధమే. అంటే ఇక భూ సంబంధమైన వాటి కొరకే మీరు టార్గెట్స్ పెట్టుకుంటారు.
మంచిగా చదవాలి, సూపరు చదవండి, ఎవరొద్దన్నారు, దేవుడు కూడా చెప్తున్నాడు జ్ఞానవంతులు కావాలి కదా. మరి చదువు బాగానే చదువుతున్నారు, ఉద్యోగం బాగా చేస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిలో. కానీ దైవికంగా ఆధ్యాత్మికంగా మీరు ఎంత నమ్మకంగా ఎంత ఉన్నతంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ కావాల్సిందే కదా. మరి ఆ విషయంలో మీరు తగ్గిపోతున్నారు, ఈ విషయంలో మీరు పెరుగుతున్నారు. ఈ విషయంలో పెరగడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఈ లోకానికి పరిమితం. అవునా? ఈ లోకులు ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు జ్ఞానంగా ఉంటున్నప్పుడు అందరూ కూడా సలహాలు తీసుకుంటారు, మీ యొక్క మాటకి లోబడతారు, అంత బాగానే ఉంది. కానీ ఇవేవి కూడా నిన్ను పరలోకం అయితే తీసుకొని వెళ్ళలేవు కదా. పరలోకం తీసుకొని వెళ్ళగలిగిన వాటి మీద దృష్టి ఉంచాలి. అందుకనే భూ సంబంధమైన వాటి మీద ఏం చేయాలట, మనసు పెట్టద్దు, కానీ పర సంబంధమైన వాటిని వెతకాలంటున్నాడు. కనుక ఆ రీతిలో మనము వెళ్తేనే తప్ప మనకి ఉపయోగం లేదు. కనుక ఏది మనది కాదో దాని గురించి మనం మర్చిపోండి. ఏది మనకి అయితే కనబడుతున్నవన్నీ కూడా శాశ్వతము కాదని ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏం కనబడతాయండి మన కళ్ళకి? ఏం కనబడతాయి చెప్పాలి? మీరు చెప్తే నాకు సహకరిస్తే నేను ముగించేస్తాను. మనంతా కనబడుతున్నామా? ఇంకా ఇంకేం కనబడతాయి మనకి? ఏంటి, రీల్సా? ఏం కనబడతాయి? ఎవరు ఏదో అన్నారు, ఏం కనబడతాయండి? మనుషులు కనబడుతున్నారు, ఓకే. ఇంకా వస్తువులు, భూమి మీద ఉన్న మనుషులట మనకి కంటికి కనబడుతున్నాయి. అయితే నేను చెప్తున్నాను, కంటికి ఏవి కనబడినా అవేవి కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు కంటికి కనబడలేనివి ఏంటో చెప్పండి? గాలా? ఏంటి చెప్తున్నారా మీరు? కనబడకుండా మాట్లాడుతున్నారు. బ్యాక్టీరియాట కనబడుతుందిరా, బ్యాక్టీరియా కూడా కనబడుతుంది, మైక్రోస్కోప్లో కనబడుతుంది కదా. అబ్బా, ఇన్విజిబుల్ థింగ్స్ అట, అదే కదా అడుగుతున్నాను నేను. నాకు తెలీదమ్మా ఇన్విజిబుల్ థింగ్స్ అంటే, నాకు తెలియదు కదా, అడుగుతున్నాను మిమ్మల్ని. కంటికి కనబడినవి ఏంటి గ్లోరీ చెప్పమ్మా? చేపలు కనబడతాయా? కంటికి కనబడి నువ్వు చెప్పండి. ఆత్మలు కనబడతాయా? దేవుడు కనబడతాడా? పరలోకం కనబడుతుందా? నొప్పి కనబడుతుందా? ఇవేవి కనబడు, కానీ ఇవే శాశ్వతం. ఇవే శాశ్వతం. దేవుడు శాశ్వతంగా ఉంటాడు, పరలోకము శాశ్వతము, నొప్పి కూడా శాశ్వతమే. ఎందుకంటే నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, కనుక ఖచ్చితంగా వారు నొప్పి అనుభవించాలి యుగయుగాలు కూడా, కనుక అది కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ శాశ్వతమా? శాశ్వతమా? శాశ్వతమే, కనబడదు కదా. ఇర్మియా గ్రంథం 31:3 దేవుడు ఏమి చూపిస్తున్నాడట మరి కదా. ఇవన్నీ కూడా కనబడినవి ఉంటాయి, కనిపించేవి ఉండవు, అంతే. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఏదైతే కనబడుతున్నా నువ్వు నేను కూడా కనబడవు ఒకరోజు. ఈ యొక్క వస్తువులు కనబడవు, ఏమీ కనబడవు, ఇవన్నీ పోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. మరి 2 పేతురు 3:8-9 కూడా మీరు చదువుకోండి. ఈ పంచభూతములన్నింటినీ కూడా మిక్కుటమైన వెండ్రుముతో దేవుడు ఏం చేస్తున్నాడ, లయము చేయబోతున్నాడు కదా. ఇవన్నీ వెళ్ళిపోతాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు శాశ్వతమైన వాడు కనుక ఆ దేవునికి మనం లోబడినప్పుడట మనల్ని కూడా ఆయనతో కలిసి యుగయుగాలు ఉంచుతాడు. అందుకే మనం భయపడవలసింది ఎవరికి అని అంటే మత్తయి సువార్త 10:28 చెప్తున్నాడు. ఏంటట మత్తయి సువార్త? నీ ఆత్మను దేహమును కూడా కలిసి ఏం చేయగలడట, నరకములో వేయగలిగిన వాడికి మిక్కిలి భయపడాలట. మనం దేవునికి భయపడండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. ఇంకా చూద్దాం ఇక్కడ పరమగీతాల గ్రంథంలో 7:4 చూడండి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు.
నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. అర్థమవుతుందండి? అది ఏమైనా అర్థమవుతుందా? కొంచెం అర్థమవుతుందా? ఓకే, ఫుల్గా అర్థం చేయించేస్తాను ఈరోజు. ఓకే, సో మరొకసారి చదవండి. నీ కందరము దంత గోపుర రూపము. దంత గోపుర రూపం అట. అంటే ఈ యొక్క భాష మీరు అర్థం చేసుకోవాలి. సొలొమోను దీన్ని ఎట్లా రాస్తున్నాడంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా దేహంతో ఉన్నారు కదా, ఈ దేహంలో ప్రతి ఒక్క శరీర అవయవ భాగం మీకు తెలుసు కదా. సో మనకు తెలిసిన దానికంటే కూడా ఆత్మీయంగా ప్రతి దానికి కూడా ఒక మారు పేరు ఉంది. మన దేహంలో అవయవాలకి ఆత్మీయంగా కొన్ని పేర్లు దాగి ఉన్నాయి ఇందులో మనం చూస్తే. ఇప్పుడు మనం సాధారణంగా ఒకసారి ఎవరైనా వస్తారా, జుట్టు ఇది ముక్కుందా, ఆ, ఇది ఇదేంటట, నోస్, ముక్కు కాదైతే. మరి ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగులో చెప్పాలి. ఇది చెవి, ఇది ఇది వెనక్కి తిరుగు, ఇదేంటట, ఓకే వెన్నుముక్క, ఓకే అటు తిరుగు. సరే, ఇప్పుడు అలాగే మనకు తెలుసు కదా బాడీ పార్ట్స్లో ప్రతిదానికి ఒక పేర్లున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో సొలొమోను మాత్రమే చాలా చక్కగా ఈ యొక్క పరమగీతాలు 8 అధ్యాయాలు కూడా మీరు చదవగలిగితే చక్కటి పేర్లతో దాని యొక్క మర్మయుక్తంగా కొన్ని విషయాలు దాగున్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు, సంతోషంగా ఉండాలి. నేను ఆఖరి మాట ఏదో వాడాను కదా, చివరిగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అది ఆ నవ్వు ఉండాలి, నోటి నిండా నవ్వు అట. ఎవరికట? ఇస్సాక్కి కదా. ఇస్సాక్ అంటేనే నవ్వు కనుక ఇక్కడ అందరూ ఇస్సాకులాగే కనబడాలి నాకు. నేను ముగించేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రతిదానికి కూడా నీకందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్వమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములట. ఈ యొక్క పదాలు ఆ వెయిటేజ్ చూడండి. మీకు ఒక తమిళ్లో అలాగే మనకి ఒక తెలుగులోనే ఇక రీజనల్ లాంగ్వేజెస్లో ఇందులోనే చాలా అద్భుతంగా ఆ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఇంకా కన్నడ వేస్ట్, మలయాళము వేస్ట్, ఇంకా ఇతర హిందీ కూడా పెద్దగా ఉండదు. ఒక తెలుగు తమిళ్లోనే సూపర్గా ఉంటుంది ఆ వర్డ్స్ అనేది, ఆ ట్రాన్స్లేషన్స్ అలా ఉంటాయి. ఇంగ్లీష్ అంటే సరాసరి. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ వెంట్రుకలు కదా మీరు చెప్తున్నారు కదా ఈ జుట్టు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ దాని గురించి ఇక్కడ ఏంటట కృష్ణవర్ణములు అని ఇక్కడ దాని గురించి ఒక పేరు. అయితే కృష్ణుడు హైందవ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పుడు అతని గురించి అతని యొక్క పేరు ఎందుకు వచ్చింది అనేసి అంటే, ఇక్కడ మన ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉన్నారో, హీస్ అ బ్రాహ్మిన్ అయ్యర్. సో అతను ట్రాన్స్లేట్ చేసినప్పుడు తను తర్వాత కాలంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. కానీ ఆయన ముందు ఏ యొక్క మతానికి సంబంధించినోడో అలాంటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏమంటారు దాన్ని, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది తన యొక్క భాష మీద, ఆ పట్టు, ఆ యొక్క శైలిలో తను అట్లాగా రాశాడు తప్ప ఇది కృష్ణుడికి సంబంధించింది కాదు. కృష్ణవర్ణములు అంటే కృష్ణుడా కాదు. ఆ యొక్క జుట్టు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూస్తే ఈ శిరస్సు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇది మనకి శిరస్సే కదా, అందరూ కూడా మనం మాట్లాడుతాం శిరస్సు. దీని గురించి అక్కడ కర్మేలు పర్వతం అంటాడట. కర్మేలు పర్వతాన్ని ఇక్కడ శిరస్సుగా పిలువబడుతున్నది ఈ యొక్క బైబిల్ భాషలో. ఇంకేంటట, ఈ కండ్లు గురించి చూడండి. ఇక్కడ ఏదది, ఇక్కడ జనపూర్వమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములు అంటున్నాడు. ఇక్కడ కండ్లు, ఈ 2 కండ్లు కూడా తటాకములు అని చెప్తున్నాడు. తటాకం అంటే ఏం లేదండి, ఒక చిన్న లేక్, అది రివర్ కాదు, అంటే ఒక పాండ్ అంటారు. అంటే కొన్ని నీళ్ళు అది ఉన్న స్థలం అన్నమాట. అంటే ఒక చిన్న చెరువు పాటిది. చెరువు ఎక్కడికి వెళ్దు, నది మాత్రమే పారుతుంది. అంటే చిన్న చెరువు. అంటే ఇక 2 తటాకములు అంటే 2 చెరువులు అన్నమాట. ఆ 2 చెరువులు అంటే ఇక్కడ సొలొమోను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఆ 2 చెరువులు, ఆ 2 చెరువుల్లాగా నీ కళ్ళు ఉండాలి. అంటే కళ్ళులో నీళ్ళు ఉండాలనేది. అంటే నీ కళ్ళు ఎప్పుడు కూడా కన్నీరు కార్చి దేవునికి ప్రార్థించాలి అనేది ఆయన ఉద్దేశం. అది అంటే తటాకములు అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడ దమస్కట, ఇక్కడే ఇచ్చేసాడు. దమస్కు అంటే నీ నాసిక, దమస్కు అంటే నీ ముక్కు, దమస్క్ అంటే ముక్కు. ఈ యొక్క
బైబిల్ గ్రంథం ప్రకారంగా. ఇంకేటట ఈ యొక్క చెక్కిళ్ళు అంటే ఈ యొక్క చీక్స్, ఈ చీక్స్ని ఇక్కడ ఏమంటట పరిమళ పుష్ప స్థానములట. ఇవన్నీ కూడా చక్కటి యొక్క భాష ఈ యొక్క 8 అధ్యాయాల్లో కూడా చక్కగా ఈ యొక్క మనకి తెలియజేస్తున్నాడు సొలొమోను. ఇంకేటట గాత్రము లేకపోతే ఈ యొక్క మెడ, ఈ కంఠము అనేది, దీని గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడు, పద్మాలంకృత గోధుమ రాశి అని అంటారట. అంటే ఈ భాష అంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన వాడుక భాషలో బైబిల్ ఉండదు. ఈ భాషలో కొన్ని రాస్తున్నప్పుడు దాని వెనకాతలున్న అర్థం మీకు తెలియాలి. అందుకని ఈయన ఇలా రాస్తున్నాడు. ఇంకేటట ఇక్కడ ఎందకలు చూడండి, నీ కందరము అని ఉంది కదా. ఈ కందరం అంటే వెనక్కి తిరుగు, ఇది నీ మెడ భాగము, ఇది ఈ వెనక భాగం అనమాట ఈ కందరము. ఇప్పుడు చూడండి అలాగే ఉండు, నీ కందరము దంత గోపుర రూపము అని ఉంది. అంటే ఇక్కడ ఏదైతే రా అలాగే ఉండరా, ఏం చెయ్యండిరా బాబు ఉండరా. ఇక్కడ ఎలాగ ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటట స్పైనల్ కార్డ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టేల్ బోన్ వరకు ఉంటుంది. ఈ నడుం క్రింద భాగం ఇక్కడ వరకు కూడా ఇది టేల్ బోన్. అంటే ఇదంతా కూడా ఏమట నీ కందరము అంటే ఇది మెడ వెనక భాగము. ఇక్కడ నుంచి ఇది దంత గోపుర రూపం. అంటే మీరు కానీ ఆ స్పైనల్ కార్డ్ పిక్చర్ చూసారనుకోండి, అదంతా పూసలతో అలాగా పెట్టి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా ఒక గోపురం లాగా, ఈ స్పైనల్ కార్డ్ అంతా కూడా ఒక గోపురం వలె ఉంటుంది అనమాట. కనుక ఇప్పుడు మనం చూడండి అందులో ఉంటున్న ఒక భావం ఏంటంటే, ఇంకా చేతులు, ఈ 2 చేతులు కూడా దాని గురించి కూడా ఆయన చెప్తున్నాడు. రత్నభూషితమైన స్వర్ణ గోళములట, రత్నభూషితమైన స్వర్ణ గోళములట ఈ చేతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా శరీర మధ్యమున్న బొడ్డు భాగము నాభి దేశము, అది ఎహెజ్కేలు మనకి తెలియజేస్తాడు ఆల్రెడీ. నేవిల్ అంటారు కదా, ఇప్పుడు మనందరికీ కూడా ఉంటుంది. కొంతమందికి అది క్లోజ్ అయ్యి ఉంటుంది రేర్ కేసెస్లో, కానీ అందరికీ కూడా అది ఉంటుంది. అక్కడి నుంచే ఈ తల్లి బిడ్డలకి ఆ ఆహారాన్ని పంపిణీ అనేది పేగు ద్వారా వారికి అది ఫుడ్ అంతా కూడా ఆహారం అందుతుంది అనమాట. అది అందుకనే బొడ్డు కట్ చేస్తారు కదా, మనకి అక్కడ ఆ హోల్ ఉంటుంది. ఇంకా తొడ భాగం ఉరువులు అంటున్నాడు. ఇంకేంటంటే కాళ్ళు చలువురాతి స్తంభములు, ఈ కాళ్ళు గురించి కూడా చలువురాతి స్తంభములుగా ఆయన వర్ణిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఆలోచించండి, దీనికి ఒక లింక్ ఉంది. ఇక్కడ ఇది రాసిన దానికి ఒక అర్థం ఉంది. చూడండి, నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్వమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు, నీ నాసిక దమస్కు దిక్కుకు చూచు లెబనోను శిఖరముతో సమానము. దీనికి అపోస్తలుడు పౌలు గారు ఒక చిన్న జోడిస్తున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. రైట్. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొరింథీ పత్రిక ప్రకారంగా కూడా సంఘం అంటే ఎవరు? సంఘం ఎవరండి? మనమే. సంఘము మనం అంటున్నప్పుడు మనకి ఇంకొక పేరు కూడా ఉంది కదా, వధువు, పెండ్లి కుమార్తె. ఇవన్నీ కూడా ఒకదానికి చెందినవి. సంఘం అన్నా, వధువు అన్నా, పెండ్లి కుమార్తె అన్నా 3 ఒకటే, మనమే. ఇప్పుడు పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభు వారే కదా. మరి యేసు ప్రభు వారు అయితే ఇక స్త్రీకి పురుషుడు ఏ రీతిలో యజమానో, ఈ యొక్క పురుషుడికి క్రీస్తు అలాగా యజమానో, క్రీస్తుకి దేవుడు ఎలా యజమానో, వారిరువురికి కూడా ఎవరు యజమాని? క్రీస్తే కదా. మనందరికీ కూడా యజమాని దేవుడే. మనకు ఆయనే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లాగా ఉంటున్నప్పుడు, ఇప్పుడు మనం చూస్తే సంఘము అను శిరస్సు, సంఘము అనే ఒక శరీరము. అంటే సంఘముగా మనందరికీ కూడా ఇది ఇక్కడి నుంచి కూడా ఇదంతా కూడా ఈ శరీరం అంతా కూడా సంఘముగా ఉంటున్నప్పుడు, దీనికి ఈ సంఘానికి దేవుడు శిరస్సు కదా. దేవుడు శిరస్సు అయినప్పుడు ఇప్పుడు చూడండి, సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు కదా. ఆయనకు అట్టి ప్రాముఖ్యత కలుగు నిమిత్తము మనం ఏం చేయాలట? ఇప్పుడు ఈ యొక్క శిరస్సు అంటే టాప్ పొజిషన్లో ఉంటున్నప్పుడు ఈ శిరస్సు ఇలా ఉండాలి అనేసి అంటే కింద బేస్ కరెక్ట్గా ఉండాలి. ఈ సంఘము నిలబడాలి అనేసి అంటే
అంటే ఈ శిరస్సు నిలబడాలంటే సంఘం మీదే నిలబడాలి కదా. ఈ సంఘము నిలబడాలంటే ఇప్పుడు ఇందాకలో మనం చదివాం కదా, 7:4 పరమగీతాలు 7:4 నీ కందరము దంత గోపుర రూపమును కదా కలిగి ఉందట. అంటే ఇది ఈ మెడ భాగం వెనకాతల ఏదైతే స్పైనల్ కోడ్ ఉందో అదంతా కూడా ఒక దంత గోపురం, అంటే గోపురములాగా ఉందట ఆ యొక్క స్పైనల్ కోడ్ అంతా కూడా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన లోపల ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలన్నీ కూడా ఏ రంగులో ఉంటాయండి? బ్లాక్, వైటేనా? తెలుపు కదా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే శరీరం అనే సంఘములో ఎప్పుడైతే దంతము అనేది ఒక ఎముక, ఎప్పుడైతే ఒక ఎముక అనేది మనకి ఎముక సాధారణంగా ఒక రంగు తెలుపు, కాబట్టి తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి సాదృశ్యం. అంటే ఇక కందరము దంత గోపుర రూపము కాబట్టి ఇదంతా కూడా ఎలాగుండాలట, దీని మీదే ఈ శిరస్సు ఆధారపడి ఉంది. ఇప్పుడు మన బ్రెయిన్కి ఇక స్పైనల్ కోడ్కి కనెక్షన్ ఉంటుంది. అందుకని సాధారణంగా మీకు ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ అయినా అనుకోండి, ఈ స్పైనల్ కోడ్కి ఇంజురీస్ అయితే అసలు మ్యాక్సిమం రిపేర్ అవ్వవు. అయితే నువ్వు చచ్చిపోకపోవచ్చు కానీ నీ జీవితకాలం కూడా మంచానికి అంకితమే. చాలా సెన్సిటివ్ అనమాట. ఇక పూసలలో వచ్చినాక ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే ఆ కంప్రెస్ అవుతున్నాయి అనుకోండి, వాటికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉండదు. అది బాగా చూసుకోవాలి తప్ప దాన్ని ఏమన్నా సరే మీరు ప్రాబ్లం అయితే మాత్రం ఫిజియోథెరపిస్ట్ చేసుకుంటూ మీరు ఇబ్బంది పడుతూనే ఉండాలి, మందులు వాడుతూ ఉండాలి, రెస్ట్లోనే ఉండాలి, ఇంకేం పని చేయలేరు మీరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇది శరీరము అంతా కూడా కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క పేక నిలబడుతుంది, ఈ యొక్క శిరస్సు ఉంటుంది, లేకపోతే ఇది కష్టం. అయితే ఇప్పుడు క్రీస్తు అనే ఈ యొక్క శిరస్సు సంఘం మీద ఉండాలంటే ఈ దంత గోపుర రూపం అనేది ఈ పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడలేడు. కనుక సంఘములో పరిశుద్ధత లేకపోతే క్రీస్తు వారి మీదకి రాడు, వారి మీద ఉండడం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. కనుక దేవుడికి అందుకనే ఏ దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్న వారికి ఎవరికీ లేని యొక్క ప్రత్యేకమైన బిరుదు మన దేవునికే చెందింది. ఏంటంటే పరిశుద్ధుడు కదా అండి, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ దూతలన్నీ ఏం చేస్తున్నాయట, ఇదే మాట. కనుక కనుక ఈ యొక్క దూతలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు అత్యధికమైన చాలా ప్రత్యేకమైన గుణలక్షణం కలిగిన వాడు. కనుక ఆయన స్వరూపంలో తయారు చేయబడిన మనకి కూడా అలా ఉంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము. అయితే నేను ఆలోచించేవాడిని చాలా సందర్భాల్లో, మరి చాలా చక్కగా ఉంటుంది కదా మరి పరలోకం అనేది. మరి ఎలాగ ఇప్పుడు ఏదన్నా మనకి ఏదన్నా ఒక మంచి ఈవెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ చర్చిలో కానీ ఇంట్లో కానీ మనం ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా కొద్దిపాటి అన్న డెకరేషన్ అన్న చేసుకుంటాం కదండి. ఎందుకని? ఇవన్నీ ఎందుకు చేయాలి? సంతోషానిక, అట్రాక్ట్ చేయడానికి, అంతేనా? కొంచెం కళ్ళకి బాగా కనబడడానికి, కొంచెం బాగుండడానికి, ఫోటోషూట్స్ కానీ ఇట్లా మనం ఆలోచిస్తుంటాం. మరి పరలోకం అయితే మామూలు ఈ భూమి మీదే మనకు ఉన్నదే ఎంత నీట్గా చేసుకుంటే పరలోకంలో ఇంకెంత బాగుంటుంది అని నేను అనుకున్నాను. అంటే పరలోకంలో కూడా ఇంతకు మించిన అలంకరణ ఉంటుందేమో అనుకున్నాను. కానీ తర్వాత కాలంలో నేను తెలుసుకున్నది ఏంటంటే పరలోకం అంతా కూడా పరిశుద్ధతో అలంకరించబడుతుంది. ఇలాంటి యొక్క బలూన్స్, తర్వాత ఈ యొక్క ఫ్లవర్స్ ఇలాంటివి ఏమి ఉండవట. మనం ఏదైతే ఈ భూమి మీద అత్యధికంగా ప్రేమిస్తున్నామో, వెల కడుతున్నామో అవన్నీ కూడా దేవుడిని కాళ్ళ కింద పెడతాడట. అందుకనే ప్రకటన గ్రంథం 21:21 ఏముందట, ద స్ట్రీట్స్ ఆర్ మేడప్ ఆఫ్ గోల్డ్. అంటే ఏంటట, ఇక పరలోక రాజవీధి అంతా కూడా బంగారముతో తయారు చేయబడిందట. ఇక్కడ మనం మీద వేసుకుంటాం, అక్కడ ఆ బంగారం మీద మనం నడుస్తాం. సో దేవుడు అంత ఉన్నతంగా మనల్ని ఏం చేస్తాడట, నీకు అంత ఆధిక్యత ఇస్తున్నాడు, ఒక ఘనతనిస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నారా? అక్కడ వెళ్ళడానికి కదా మన ఈ యొక్క ప్రయత్నాలంతా కూడా, అవునా కదా? వెళ్తారా? ఎంతమందికి వెళ్ళాలని ఉంది? వెళ్తారా? ఏం మనకి లేదా? ఒంట్లో బాగాలేదా? ఈ యొక్క శరీరం అనే సంఘంలో ఎప్పుడైతే దంతమని ఎముక తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంటుందో, ఈ శరీరంలో సంఘము ఏం చేయాలట, ఇమిడిపోవాలి. ఆ క్రీస్తు ఇంకా ఈ యొక్క
సంఘము రెండు కలిసి ఉండాలి. అలా ఉంటేనే అది కంప్లీట్ అవుద్ది. అందుకని ఆయనకున్న ఒక ప్రత్యేకమైన ఒక గుణ లక్షణాన్ని ఆయన పదే పదే తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా అలా ఉండాలంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 5:48 చూస్తే, మీ పరలోకపు తండ్రి ఆహాహాహా! ఏటి మీకు నచ్చింది మీరు చెప్తారా? ఆ! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఆ క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన ఏంటయ్యాడో మీరు అది అయిపోవాలంటున్నాడు. అలా అయితేనే కంప్లీటు. అలా అయితేనే కంప్లీటు. అప్పుడే ఇది ఎలాగా? అయితే ఎవరైతే కంప్లీట్ అవుతారో వాళ్ళనే తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని పెడితే ఆయన్ని తీసుకొని వెళ్ళరు. ఎందుకంటే దేవునికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు కాదనట్లే. 100% మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరందరూ కూడా ఆయనతో ఉండాలనేది ఆయన ఉద్దేశం. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం పాటించాలి. ఆయన కోరుకున్న విధంగా మనం ఉంటున్నప్పుడు మనం పైనే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే వాని కోవెలు ఏం చేస్తుందట, అక్కడ పిల్లలు పెట్టుకోకు గూటి స్థలము దొరికేసిందట. అంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? గూటి స్థలము అనే ఒక పరలోకము దగ్గరికి మనము పైన ఎగురుతూ మనం అక్కడికి వెళ్ళి మనం నివాసం చేసుకోవాలి. నివాస స్థలము చేసుకోవాలి. గూటి అంటే గూట్లోనే ఉంటుంది పక్షి కదా. బ్రతికినంత కాలం కూడా దానికొక ఇల్లు, నీకొక ఇల్లు, నాకొక ఇల్లు, మనందరికీ కలిపి ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందుకని యోహాను సువార్త 4లో యేసు ప్రభువు అంటారు ఒక మాట, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలములు సిద్ధపరచుటకి నేను అక్కడికి వెళ్తున్నాను. కనుక ఆయన రెడీ చేయడానికి ఆయన వెళ్తున్నాడు, మనకి ఒక మంచి స్థలాన్ని ఇస్తున్నాడు. కానీ అది నువ్వు పొందుకొని అందులో నువ్వు గృహప్రవేశం చేయాలనుకుంటున్నావా లేదా అనేది నీకే వదిలేస్తున్నాను. ఈ యొక్క భూమి మీదే గృహప్రవేశాలు చేసేస్తున్నారు, కానీ పరలోక ప్రవేశం ఎప్పుడు చేస్తారో? చేస్తే చేస్తారా? అది అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడే మనం ఏం చేసుకోవాలట, మన ఇల్లు ఇక్కడే కట్టేసుకోవాలి. ఏది? ఇటుకలతోనా? మన భక్తి ద్వారా దేవునికి నచ్చే రీతిలో దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో ఆ రీతిలో మనం సిద్ధపడుతున్నప్పుడు మన ఇల్లు అక్కడ తయారైపోతుంది. హల్లెలూయా. కాబట్టి వాన కోవెలకి ఒక గూటి స్థలము దొరికేసింది, పిల్లలు పెట్టడానికి అక్కడ దొరికేసింది. కనుక మనకి కూడా దేవుడు మనకి కొన్ని అర్హతలు ఇచ్చాడు, కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతమంది మీరు క్రీస్తులో పిల్లల్ని కన్నారు అంటే, ఎంతమందిని క్రీస్తు వైపు నడిపించారు, రక్షణలోకి నడిపించారంటే ఎంతమంది చెప్పగలరు? లేదంటే నేను ఒక 500 మందిని నేను క్రీస్తు ఒక రాజ్యంలోకి స్థిరపరిచానని చెప్పగలరా? ప్రయత్నం చేస్తాను అంటారా? పోనీ ప్రాసెస్లో ఉన్నారా? పోనీ అది కూడా లేదా? ప్రయత్నాలు కూడా లేవా? చేయరా? మీరు నిజంగా స్వార్థప్రియులు కదా, మీరే వెళ్ళిపోతారు, ఎవరిని తీసుకొని వెళ్ళడం ఇష్టం లేదు మీకు. సో దేవుడు మనకిచ్చినాక ఈ సమయాన్ని, విలువైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబంతోనే కాదు కానీ ఇంకా అనేకుల్ని మీరు క్రీస్తు వైపు మీరు ఆకర్షించాలి. ఈ భూమి ఎలాగైతే మనల్ని ఆకర్షిస్తుందో మనము క్రీస్తు వైపు మనం ప్రజల్ని ఆకర్షించగలగాలి. హల్లెలూయా. ఆకర్షించాలంటే ఈ భూ సంబంధమైన వాటిలో ఉంటూ ఆకర్షించలేరు ఎవరో కదా. పర సంబంధమైన వెతుకుతున్నప్పుడు ఆ భారం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. కనుక వాన కోబెల వలె మీరు ఏం చేయాలట, కిందకు దిగకుండానట్లుగా ఏం చేయాలట, పైన ఎగరడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ దిగితే అక్కడ అయి ఉండిపోతారన్నమాట. ఎక్కడ దిగితే అక్కడే. అలా కాకుండా దేవుడు మనకిస్తున్నాడు. మీ అందరూ చాలా తలంత కలిగిన వాళ్ళే, జ్ఞానవంతులు అందరూ కూడా. కానీ ఎందుకో మరి దేవుని విషయంలో ఒక అడుగు వెనక్కే వేస్తున్నారు కానీ ముందుకు వేయట్లేదు. కనుక ఇది మనసులో పెట్టుకోండి. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవుడు మనకిచ్చిన బాధ్యతని సంపూర్ణంగా మీరు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.